అసలు నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంది, మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటే దానికి ఒక చిన్న బ్రీఫ్ హిస్టరీ ఒకటి చెప్తాను సార్. ఎందుకంటే మీరు చెప్పినట్టు వీటన్నిటికీ ఈ క్వశ్చన్లు అన్నిటికీ ఈ డౌట్లు అన్నిటికీ మనం ఆ ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు మనకి ఎదురయ్యే క్వశ్చన్ అన్నిటికీ ఆ మూలం ఇదే. అంటే నేను అనుకుంటున్నాను ఇది కొంతమందికి ఉపయోగపడవచ్చు. చిన్న ఒక 2 minutes చెప్తాను సార్. తప్పకుండా వెల్కమ్. ప్రపంచంలోకి అసలు నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంది, మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటే ఏంది, అసలు ఈ ప్రపంచంలోకి అసలు ఎప్పుడు ఎంటర్ అయింది, అసలు ఈ ఎంటర్ అవడానికి కారణం ఏందనేది చిన్న బ్రీఫ్ ఇస్తుంది సార్. మనకి ఏంటంటే సార్, మనకి అమెరికాకి చెందిన ఒక వ్యక్తి కార్ల్ రెయిన్బర్గ్ అనే ఒక వ్యక్తి 1917 నుంచి 1927 మధ్యలో 10 సంవత్సరాలు చైనాలో జీవించడం జరిగింది సార్. ఫస్ట్ అలా చైనాలో జీవించడం జరుగుతున్నప్పుడు ఆ 10 సంవత్సరాలు అతను బాగా అక్కడ ఆ చైనాలో తిరిగి గ్రహించింది ఏంటంటే, అమెరికా ప్రజలు చైనా ప్రజల కంటే చాలా వీక్ గా ఉన్నారు. ఎందుకయ్యా, ప్రపంచ దేశంలో ప్రజల కంటే చైనా వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు, చాలా హెల్దీగా ఉన్నారు. అతను బాగా రీసెర్చ్ చేసి కనుక్కున్నది ఏంటంటే, వాళ్ళు తినే ఫుడ్ లో విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉన్నాయి. అలా ఎక్కువగా ఉండటం బాగా గమనించి ఇవి మన దేశ ప్రజలకు కూడా కావాలి అని ఎందుకు కోరుకున్నాడంటే, అప్పుడు ఎక్కువగా మనకి ఒలింపిక్స్ మీద దేశాలు బాగా పోటీ పడేవి. గేమ్స్ బాగా ఆడాలి, మంచి పేరు రావాలి, ఈ ప్రపంచంలో మన దేశం టాప్ మోస్ట్ లో ఉండాలని గేమ్స్ కి మంచి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. గేమ్స్ బాగా ఆడాలంటే వాళ్ళు బాడీ పరంగా, మైండ్ పరంగా బాగుండాలి. కాబట్టి వాళ్ళకి ఫుడ్ పరంగా అంటే మినరల్స్, విటమిన్స్ బాగుండాలని అలా చూసుకునేవాళ్ళు. ఇలా కార్ల్ రెయిన్బర్గ్ అనే వ్యక్తి ఆ 10 సంవత్సరాలు బాగా రీసెర్చ్ చేసి చైనాలో ఏవైతే విటమిన్స్, మినరల్స్ వాళ్ళ ఫుడ్ లో తీసుకుంటున్నారో వాటిని ఏం చేశాడంటే అమెరికాలో ఒక బిజినెస్ లాగా స్టార్ట్ చేశాడు. ఏం బిజినెస్ లో స్టార్ట్ చేశాడంటే, ఆ మినరల్స్ ని, ఆ విటమిన్స్ ని ఒక టాబ్లెట్ రూపంలో కన్వర్ట్ చేసి అమెరికా ప్రజలకు ఇవ్వడానికి అతను జీవించే ప్లేస్ మటుకు అమెరికాలో కాలిఫోర్నియా, అందుకని ఆ పేరు మీదుగా కాలిఫోర్నియా విటమిన్ అనే కంపెనీని ప్రారంభించాడు. అలా కంపెనీని ప్రారంభించి ఏం చేశాడంటే ఆ ప్రచారం చేస్తున్నాడు. ఏమని, ఇలా విటమిన్స్, మినరల్స్ ఉన్నాయి, నేను ఇవి చైనాలో ఎక్కువ మంది ప్రజలు వీటిని తీసుకుంటున్నారు, ఇవి తీసుకోవటం వల్ల వాళ్ళు మన అమెరికా ప్రజల కంటే వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు, గేమ్స్ లో బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు, కాబట్టి ఇవి మీరు తీసుకోండి, వాడండి, నచ్చితే మీరు 10 మందికి చెప్పండి అని అలా ప్రమోట్ చేశాడు. అలా ప్రమోట్ చేస్తూ కూడా ఆ కాలంలో ఉన్న ప్రసార మాధ్యమాలు, టీవీ, పేపరు, టీవీ మేబీ లేదనుకుంటా, పేపరు, రేడియో, వీటి ద్వారా ప్రచారం చేశాడు. అతనికి డే బై డే బిజినెస్ పెరుగుతూ వస్తుంది. ఇతను బాగా గమనించింది ఏంటంటే, అతను ప్రచారం చేసిన రేడియో, పేపర్ల కన్నా ఒక వ్యక్తి వాడిన తర్వాత ఆ వ్యక్తి ఇంకో వ్యక్తికి చెప్పడం ద్వారా వచ్చిన బిజినెస్ ఎక్కువ. అంటే ఓవరాల్ గా చెప్పాలంటే, ఒక రోజులో 100% బిజినెస్ జరిగితే 10% ప్రచారాల ధర వస్తుంది బిజినెస్, 90% మౌత్ టాక్ ధర వస్తుంది. అప్పుడు పాపులర్ అయిన పదమే వర్డ్ ఆఫ్ మౌత్ ప్రమోషన్. ఈ పదం ప్రపంచానికి ఫస్ట్ పరిచయం అయింది అప్పుడే. మౌత్ ప్రమోషన్ ద్వారా బిజినెస్ ఎంత భారీగా జరుగుతుంది అనే కాన్సెప్ట్ అతను అప్పుడు బాగా గమనించాడు. అప్పుడు తర్వాత కాలంలో ఏమైంది, 1939లో కాలిఫోర్నియా విటమిన్ అనే పేరుని, అంటే ఆ కంపెనీ పేరుని ఫస్ట్ కాలిఫోర్నియా విటమిన్ అనే పేరుని పెట్టుకున్నాడు. దాని తర్వాత 1939లో దాన్ని న్యూట్రలైట్ గా మార్చాడు ఆ కంపెనీ పేరుని. అలా మార్చడం ద్వారా ఏం జరిగింది, ఇక మౌత్ ప్రమోషన్ ద్వారా మనుషులు, అంటే నేను వాడి నాకు బాగా నచ్చింది, క్యాజువల్ గా హ్యూమన్ సైకాలజీ ఏంటంటే, మనం ఒక వస్తువును కానీ లేదా ఒక ఎమోషన్ కానీ ఒక ఎక్స్పీరియన్స్ కానీ ఫీల్ అయినప్పుడు అది పాజిటివ్ ఆర్ నెగిటివ్ కంపల్సరీగా మనం 10 మందితో షేర్ చేసుకుంటాం. దాన్ని బాగా సైకాలజీ పరంగా దాన్ని బాగా టేస్ట్ చేసి ఆ కార్ల్ రెయిన్బర్గ్ అనే వ్యక్తి మౌత్ ప్రమోషన్ ద్వారా ఎక్కువ బిజినెస్ వస్తుందని దాన్ని కంటిన్యూ చేస్తా ఉన్నాడు. అలా కాలిఫోర్నియా విటమిన్ అనే కంపెనీని న్యూట్రలైట్ గా మార్చి బిజినెస్ జరుగుతూ ఉంది. ఇంకా ఏం ఆలోచించాడంటే, అప్పుడు ఎవరైతే మౌత్ ప్రమోషన్ చేస్తున్నారో వాళ్ళు కస్టమర్లు అయిపోయారు. అతను ఆలోచించింది ఏం ఆలోచించాడంటే, ఇలా కస్టమర్ల ద్వారానే బిజినెస్ వస్తుంది కాబట్టి వీళ్ళ ద్వారా మనకి బిజినెస్ వస్తుంది కాబట్టి ఈ రేడియో లేదా ఈ టీవీకి ఇచ్చే డబ్బుల్ని వీళ్ళకే ఇద్దాం, ఒక 2% ఇద్దాం. ఫస్ట్ 2% ఇచ్చిన తర్వాత వీళ్ళు ఇంకా యాక్టివ్ గా పని చేస్తారు, ఆ మనీ కోసమైనా వర్క్ చేస్తారని ఆలోచించి ఆ కస్టమర్లని డిస్ట్రిబ్యూటర్లుగా మార్చి వాళ్ళు చేసే బిజినెస్ లో
ఫస్ట్ 2%, తర్వాత ఇంకా గ్రోత్ పెరుగుతున్న కొద్ది 10% అట్లా ఇస్తా బిజినెస్ చేసుకుంటా వచ్చాడు. తర్వాత డిస్ట్రిబ్యూటర్ ని కలెక్షన్ చేశాడు. అంటే దీన్నే మనం చైన్ సిస్టమ్ అంటాం. ఇప్పుడు నేను ఒక డిస్ట్రిబ్యూటర్ని, నా నుంచి కంపెనీకి బిజినెస్ వెళ్తుంది. నా కింద ఇంకో వ్యక్తిని మనం జాయిన్ చేస్తే నేను జాయిన్ చేసిన వ్యక్తి కనెక్షన్ పెట్టారు. దీన్నే నెట్వర్క్ మార్కెటింగ్ అంటాం. అంటే ఈ ప్రాసెస్ లో వచ్చిందే ఆ పేరే నెట్వర్క్ మార్కెటింగ్. తర్వాత ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో లెవెల్స్ పెట్టుకున్నారు. ఏంటి, ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, లేదా గోల్డ్ ప్రొడ్యూసర్, సిల్వర్ అని ఇలా లెవెల్స్ పెట్టుకోవడం వల్ల ఈ ప్రాసెస్ నుంచి వచ్చిందే మల్టీ లెవెల్ మార్కెటింగ్. ఇలా మల్టీ లెవెల్ మార్కెటింగ్ ప్రమోట్ చేయడం జరిగింది. అలా 1949లో జవాన్ యాండెల్ అండ్ రిచర్డ్ డివోర్స్ అనే ఇద్దరు వ్యక్తులు ఈ న్యూట్రలైట్ సంస్థలో పనిచేశారు. ఒక 10 సంవత్సరాలు పనిచేశారు. అంటే నెట్వర్క్ మార్కెటింగ్ కానీ మల్టీ లెవెల్ అంటే మనం డిఫరెంట్ పేర్స్ తో పిలుచుకోవచ్చు, కానీ టోటల్ కాన్సెప్ట్ మట్టికి అదే. ఈ ఎవరెవరు, జవాన్ యాండెల్ అండ్ రిచర్డ్ డివోర్స్ అనే ఒక ఇద్దరు అమెరికా వ్యక్తులు, వీరిద్దరు న్యూట్రలైట్ అనే సంస్థలో డిస్ట్రిబ్యూటర్లుగా 10 సంవత్సరాలు పనిచేశారు. 10 సంవత్సరాలు పనిచేసి టోటల్ MLM మల్టీ లెవెల్ మార్కెటింగ్ మీద నాలెడ్జ్ పెంచుకొని బయటకు వచ్చేసి ఈ ప్రపంచంలో 1959లో ఫస్ట్ గా మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీ స్టార్ట్ చేసింది వీళ్ళిద్దరే. ఆ న్యూట్రలైట్ సంస్థ నుంచి బయటకు వచ్చేసి ఆ కంపెనీ పేరే యాంవే అంటేనే అమెరికన్ వే అని అర్థం. ఈ న్యూట్రలైట్ అనే సంస్థలో డిస్ట్రిబ్యూటర్లకి 2 విధాలుగా ఇన్కమ్ వచ్చేది, కమిషన్ వచ్చేది. అది ఇంకా మన డెప్త్ వెళ్తే చాలా ఎక్కువ కాన్సెప్ట్ ఉంటుంది, దాన్ని మనకు అవసరం లేదు ఆ కాన్సెప్ట్. అలా ఆ విధంగా ఆ యాంవే కంపెనీని స్టార్ట్ చేసి 1972 వరకు యామెని ఇతర దేశాలకి పంపించేసి, అంటే ఇతర దేశాల్లో కూడా యామె వెళ్ళిపోయింది. తర్వాత కాలంలో యాంవే అనేది మనం ఫస్ట్ లో అనుకున్నాం కదా, ఈ కాలిఫోర్నియా విటమిన్ అనేది న్యూట్రలైట్ కంపెనీగా మారింది కదా. ఆ యాంవే కంపెనీ ఆ న్యూట్రలైట్ కంపెనీ కొనేసింది, ఇక పూర్తిగా కొనేసింది. అప్పుడు ఈ యాంవే కంపెనీలో న్యూట్రలైట్ అనే కంపెనీ ఒక చిన్న భాగంగా, ఒక సెగ్మెంట్ గా తయారైంది. ఇలా మన భారతదేశానికి ఇదే యాంవే కంపెనీ 1990లో ప్రవేశించింది. అయితే దీన్ని బేసిక్ గా యాంవేలో నేను కూడా మార్కెట్ జాయిన్ అవటం జరిగింది. మల్టీ లెవెల్ మార్కెటింగ్ చేయటం జరిగింది. నా బీటెక్ 19 సంవత్సరాలు ఆ ఏజ్ లో నేను యాంవేలో ఎంటర్ అయ్యాను. 1990లో భారతదేశంలోకి ఎంటర్ అయిన యాంవేలో నేను 2014లో జాయిన్ అయ్యా. దాదాపు 24-25 ఇయర్స్ డిఫరెన్స్ ఉంది. నేను జాయిన్ అయిన తర్వాత దాదాపు నేను పార్ట్ టైం, అంటే నేను కాలేజీకి పోతా, నా ఎగ్జామ్స్ రాసుకుంటా, నేను పార్ట్ టైం రోజుకు 1 అవర్ లేదా 3 అవర్స్ చేసుకుంటూ వచ్చాను. నాకు ఈ 2 years లో బాగా ఎక్స్పీరియన్స్, నేను ఆ యాంవేలో కూడా సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, లక్షలు కోట్లు సంపాదించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను పేరు చెప్పొచ్చో లేదో, నన్ను బాగా యాంవేలో ఇన్స్పైర్ చేసిన వ్యక్తి తిరుపతి నుంచి నరేన్ సార్ అని. నాకు ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంది, బుక్స్ అంటే ఏంది, వాల్యూస్ అంటే ఏంది బాగా పరిచయం చేసిన వ్యక్తి ఆయన. నేను యాంవేలో సంపాదించకపోయినా, నేను సక్సెస్ అయినా కాకపోయినా, నేను ఖచ్చితంగా యాంవేని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. అలానే ఈ యాంవే అనేది 1990లో ప్రవేశించిన తర్వాత నేను జాయిన్ అయింది 25 years తర్వాత. కాబట్టి నేను 2 years కంపల్సరీగా కంటిన్యూషన్ చేసా, కన్సిస్టెంట్ గా చేసా. 2 years లేదా 2 hours లేదా 1 hour చేసినా నేను విజయం మట్టికి సాధించలేదు. ఇది ఓపెన్ హార్ట్తో నేను చెప్తున్నాను. రీజన్ కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను బాగా ఎగ్జామిన్ చేసుకుంటే నాకు బాగా అర్థమైంది ఏంటంటే, నేను 25 years తర్వాత జాయిన్ అయిన తర్వాత మార్కెట్ లో యాంవే డెవలప్ అవడానికి స్కోప్ లేదు. ఆల్రెడీ యాంవే దాదాపు నేను 10 మందికి ప్లాన్ ప్రజెంటేషన్ చేసినప్పుడు 8 మంది ఆల్రెడీ యాంవేలో చేస్తున్నారు. ఒక 2 members లేదా 3 members ఆ ప్రొడక్ట్స్ వాడుతున్నారు, వాళ్ళ బిజినెస్ కి అన్ఫిట్. కాబట్టి నేను కొత్త పర్సన్స్ కి నాకు కొత్త పర్సన్ నేను ఒక వ్యక్తిని జాయిన్ చేయడం దాదాపుగా నెలలు పట్టేది. కాబట్టి ప్రతి కంపెనీ స్టార్టింగ్ నుంచి సాచురేషన్ పాయింట్ కి వెళ్ళిద్ది. ఈ స్టార్టింగ్ నుంచి సాచురేషన్ పాయింట్ కి వెళ్ళే లోపే మనం నెట్వర్క్ మార్కెటింగ్ లో చెయ్యాలి, మనీ సంపాదించుకోవాలి. అయితే యాంవేకి మన భారతదేశంలో ఎంత పరిస్థితి ఒకటి ఎదురైంది. ఏంటంటే యాంవేలో ఏం జరిగిందంటే, యాంవేలో ప్రొడక్ట్స్ అని మనం కొంచెం హై క్వాలిటీ ఉంటాయి, కానీ కాస్ట్ కూడా ఎక్కువ ఉంటాయి అని ఒక ఆలోచన ఉంది. నిజమే, కాస్ట్ కూడా ఎక్కువ ఉంటాయి, కానీ అమెరికా వే ఆఫ్ లైఫ్ కి అది సెట్ అని, భారతదేశం వే ఆఫ్ లైఫ్ కి అది సెట్ కాలేదు. కొన్ని సెట్ కాలేదు, ఎందుకంటే ఎక్కువ కార్ వాష్లు, తర్వాత న్యూట్రలైట్ హెల్త్ సంబంధించి ఉన్నాయి, కానీ అవి ఎక్కువ కాస్ట్ కావటం వల్ల
భారతదేశంలో అంత ఎక్కువగా రాణించలేకపోయింది. కానీ మన భారతదేశం ప్రజలకు బాగా ఆకర్షించిన విషయం ఏంటంటే ఇదే ఈ నెట్వర్క్ మార్కెటింగ్, ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్, ఈ చైన్ సిస్టమ్, ఈ సిస్టమ్ బాగా ఆకర్షించింది భారతదేశంలో ప్రజలందరినీ ఆకర్షించింది. నిజంగా చెప్పాలంటే భారతదేశంలో ఉన్న బిజినెస్ పర్సన్స్ ని ఒక్కసారిగా ప్రపంచాన్ని వాళ్ళ కళ్ళను తెరిపించింది. అసలు ఈ కాన్సెప్ట్ ఏంది, ప్రపంచంలో ఇంతవరకు ఎక్కడా లేదు ఈ కాన్సెప్ట్ అని. అప్పుడు మన భారతదేశంలో ఎవరైతే బిజినెస్ మ్యాన్లు ఉన్నారో ఆ ప్రొడక్ట్స్ అనేవి పక్కన పెట్టి ఈ కాన్సెప్ట్ గురించి ఆలోచించి ఆ కాన్సెప్ట్ మీద వచ్చిన స్కీమ్సే, ఆ స్కీమ్స్ అనకూడదు, వాటిని స్కామ్ అనాలి. అంటే దాన్ని నెగిటివ్ గా వాడుకున్న వ్యక్తులు ఆ స్కామ్లా తయారు చేసి చిట్ ఫండ్స్ తయారు చేశారు. అదే సిస్టమ్స్ తోటి మనీ రొటేషన్ స్కీమ్స్ తయారు చేశారు. మళ్ళీ ఇంకో అంటే మనం పాంచి స్కీమ్స్ అంటాం, అంటే దాంట్లో ఎటువంటి ప్రొడక్ట్ ఉండడంతో మనీ సర్క్యులేషన్ జరుగుతూ ఉంటది. తర్వాత పాలసీస్ కూడా తయారు చేశారు. ఇవన్నీ మనీ ఆధారంగా, దీంట్లో ఎటువంటి ఫిజికల్ ప్రొడక్ట్ ఉండదు. ఇవన్నీ స్కామ్లే. మనం ₹1,00,000 కడితే దీనికి మంచి కొటేషన్ కూడా ఉంటది, 1,00,000 కట్టు 10,000 పట్టు. ఇది నేను బాగా ఫేమస్ అయింది. అంటే ఇదన్నీ జనాలను మోసం చేసే స్కీమ్లు కాబట్టి ఇవన్నీ మన నెట్వర్క్ మార్కెటింగ్ కి, మల్టీ లెవెల్ మార్కెటింగ్ కి దగ్గరగా ఉంటుంది. కాబట్టి మనం చెప్పే ఏడిఎంఎస్ కూడా అదే అనుకుంటున్నారు. కాబట్టి నేను అనుకునేది ఏంటంటే, ఇప్పుడు మన సార్ చెప్పినట్టు మన మార్కెటింగ్ లోకి, మన సొసైటీలోకి వెళ్ళిన తర్వాత మనం ప్లాన్ ప్రజెంటేషన్ చెప్తున్నాం. మనకి ఎదురయ్యే సమస్యలకి ప్రధాన కారణం ఇదే. ఈ స్కీములు ఇంతకుముందు వాళ్ళు మోసపోయే ఉంటారు, వాళ్ళు ఏం అబద్ధం చెప్పరు, మేబీ వాళ్ళు మోసపోయే ఉంటారు. కానీ వాళ్ళ క్వశ్చన్ అన్నిటికీ మనం ఇంత వివరంగా ఓపిక్ గా మనం చెప్పగలిగితే మేబీ ఒక 50% అయినా వాళ్ళు చేంజ్ అవ్వచ్చని నా ఆలోచన సార్.